ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏదో ఈయనే జిందాల్ సంస్థను గత ఈ 2 సంవత్సరాలుగా ఒప్పించి ఆ సంస్థకు నేను తీసుకొచ్చాను అని చెప్పి మరి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి నిన్న సజ్జన్ జిందాల్ గారు ఒక రీట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు శ్రీ సజ్జన్ జిందాల్ గారు అండ్ ది ఎంటైర్ JSW టీమ్ ఆన్ ది రీస్టార్ట్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇన్ కడప అని చెప్పి ఆయన శుభాకాంక్షలు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే దానికి స్పందించి సజ్జన్ జిందాల్ గారు ఒక రీట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు. ఫ్రమ్ ది ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్ టు దిస్ కమిట్మెంట్ టుడే ది జర్నీ రిఫ్లెక్ట్స్ సస్టైన్ ఎఫర్ట్. ఇది చూడండి, ఎవరిది? మేము రాయలేదు, ఇది సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఫ్రమ్ ది ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్, గతంలో మీ ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల, మీరిచ్చిన తోడ్పాటు వల్ల మరి ఈరోజు మేము ఈ పరిశ్రమ ముందుకు తీసుకెళ్లేదానికి మాకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాయి అని చెప్పి మరి ఆయన చెప్పిన మాటలు. మేము చెప్తున్న మాటలు కాదు, సజ్జన్ జిందాల్ గారు చెప్తున్న మాటలు. మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తూ ఉంటే మరి ఆయన ఈ 2 సంవత్సరాలుగా సజ్జన్ జిందాల్ గారిని బతిమలాడుకొని మరి ఆ సంస్థకు నేను మళ్ళీ తీసుకొచ్చాను, మరి ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి నేను అన్ని రకాలుగా నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. మన అందరికీ తెలిసినట్టుగానే డిసెంబర్ 23వ తేదీ 2009 మరి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో మరి అదే కాకుండా GOMS నెంబర్ 70 23rd అక్టోబర్ 2020 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ టు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. మరి ఈ ప్రాజెక్ట్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి 23 అక్టోబర్ 2020లో. మరి ఇంకొక GOMS నెంబర్ 72 అక్టోబర్ 28వ తేదీ 2020 రీనేమింగ్ ఆఫ్ ది కంపెనీ. అంటే గతంలో ఏదైతే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్గా నామకరణం చేయడం జరిగింది మరి ఈ జీవో ద్వారా. మరి GOMS నంబర్ 52 మార్చ్ 3వ తేదీ 2021 ల్యాండ్ అలినేషన్, అంటే గవర్నమెంట్ ఫార్మలీ అలినేటెడ్ 3148.68 ఎకరాలు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్కు మరి ఆ ల్యాండ్ని అలినేట్ చేయడం జరిగింది. మరి GOMS నెంబర్ 157 జూలై 6వ తేదీ 2021 ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జంప్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇస్తూ కూడా ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా GORT నంబర్ 111 జూలై 23వ తేదీ రోడ్ కనెక్టివిటీ, మరి ఆ ల్యాండ్కు రోడ్ కనెక్టివిటీ కావాలని చెప్పి మరి 3,39,00,000 రూపాయలు మరి ఆ ల్యాండ్ అక్విజిషన్ కోసం 3,39,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా
జీవోఎంఎస్ నంబర్ 87 దానికి సంబంధించి డిసెంబర్ 21, 2022 స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ సెలక్షన్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ అంటే ఈ సంస్థకు ఏదైతే జిందాల్ స్టీల్ కు సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్గా వాళ్ళతో ఎంఓయూ చేసుకొని మరి ఈ స్టీల్ ప్లాంట్కు 8,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేదానికోసం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరి అన్ని రకాల అనుమతులు ఇస్తూ మరి మౌలిక సదుపాయాలు కల్పించే దానికోసం జీవోల రూపంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తూ డబ్బులు శాంక్షన్ చేసి మరి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత మరి ఆ ప్రాజెక్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎందువల్ల ఆగిపోయిందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. దానికి కారణం కేవలం రాజకీయ కక్ష మాత్రమే. దీనికి కారణం ఈ అలసత్వానికి 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయేదానికి కారణం కేవలం రాజకీయ కక్ష. ఎందుకంటే మనం చూసే మనందరికీ తెలుసు కాదంబరి జత్వాని అని చెప్పి ఒక మహిళ ఏ రకంగా ఆ మహిళ కోసం మరి జిందాల్ సంస్థ యాజమాన్యం పైన మరి ఆ రోజు కక్ష సాధింపులు చేసింది ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళ కోసం కాదంబరి జత్వాని అనే ఒక మహిళ కోసం కక్ష సాధింపులో భాగంగా మరి ఆనాడు జిందాల్ సంస్థ కింద ఎవరు కక్ష సాధింపులు చేశారు? మరి ఆనాడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికారుల మీద సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టింది ఎవరు? ఆ పారిశ్రామిక వేత్తలను వేధించింది ఎవరు? చివరకు జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మరి మన కడపకు రావాల్సిన ఉక్కు పరిశ్రమను ప్రత్యేక ప్యాకేజీ కోసం మరి దాన్ని కూడా ఉక్కు పరిశ్రమను కూడా తాకట్టు పెట్టాడు. ఎక్కడ ఆ పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళలేదు. మరి 2018వ సంవత్సరంలో ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే ఆయన కంబాల దిన్నే గ్రామంలో శంకుస్థాపన చేశాడు, శిలాఫలకం వేశాడు. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా, మీ నాయకుడు కంబాల దిన్నెలో శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేశాడు కదా, శిలాఫలకం వేశాడు కదా, అక్కడ ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు పనులు చేశాడు? మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సున్నపురాళ్లపల్లెలో మరి ఆయన శంకుస్థాపన చేశాడు కదా, అక్కడ ఏ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాడో ఒక్కసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మీరు వస్తారా? మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కంబాల దిన్నెకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, సున్నప్రాళం పల్లికి కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ పరిశ్రమ త్వరితగతిన పూర్తి చేసి మీరు చెప్పినట్టుగానే 2 సంవత్సరాలు ఆ పరిశ్రమను పూర్తి చేసి మరి ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛను పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రాంతవాసుల నిరుద్యోగ యువతీ యువకుల చిరకాల వాంఛ మరి వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇవాళ కేవలం ప్రచారాలకు పరిమితం కాకండి.
శంకుస్థాపనకు భూమి పూజలకు పరిమితం కాకుండా ఖచ్చితంగా చిత్తశుద్ధితో మరి ఈ పరిశ్రమను పూర్తి చేయండి అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో మరి ఈ ప్రాంత వాసులు అడుగుతున్న ప్రశ్నలది ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఖచ్చితంగా దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారో లేక ఈ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సమాధానం చెప్తారో సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.